అందరికీ నమస్కారం. పద్య పంచకం. సత్యభామ నరకాసురునితో యుద్ధం చేసిన ఘట్టంలోని పద్యాలు ఇవి. వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. సౌవర్ణ కంకణ ఝణ ఝణ నినదంబు సింజినీరవముతో చెలిమిసేయ తాటంక మణిగణ ధగ ధగ దీప్తులు గండమండల రుచి కప్పి కొనగ ధవళ తరాపంగ ధళ ధళ రోచులు బాణజాల ప్రభా పటలి నడప శరపాత ఘుమ ఘుమ శబ్దంబు పరిపంథి సైనిక కలకల స్వనమునుడుప వీర శృంగార భయ రౌద్ర విస్మయములు కలసి భామిని అయ్యనో కాకయనగ ఇషువు తొడుగుట తివుచుట ఏయుటెల్ల ఎరుగరాకుండ నిశేసెను ఇందువదన. బంగారు గాజుల ఝణ ఝణ నాదాలు వింటి నారి ధ్వనితో కలిసిపోతున్నాయి. చెవుల కమ్మలలోని మణుల ధగధగ కాంతులు చెక్కిళ్ళ కాంతులను కప్పివేస్తున్నాయి. తెల్లని కడగంటి చూపుల ధళధళ కాంతులు బాణజాల కాంతుల సమూహాన్ని అణచివేస్తున్నాయి. బాణాలు పడుతున్నప్పుడు కలిగే ఘుమఘుమమనే శబ్దం శత్రు సైనికుల కలకల ధ్వనులను పోగొడుతున్నాయి. సత్యభామ వీరము, శృంగారము, భయము, రౌద్రము, విస్మయము ఇన్ని రసాలు కలిసి రూపుదాల్చిందా అన్నట్లుగా ఉంది. ఆ చంద్రముఖి బాణం విల్లుకు తొడగడం, లాగడం, వేయడం ఏదీ తెలియరాకుండా యుద్ధం చేసింది. బొమ్మ పెండ్లిండ్లకు పోనొల్లనను బాల రణరంగమున కెట్లు రాదలంచి మగవారికనిన తామరుగు చేరెడు ఇంతి భగవారి గెల్వయే పగిది చూచే పసిడి ఉయ్యల లెక్క భయమందు భీరువు ఖగపతి స్కంతమే కడిది నెక్కే సఖుల కోలాహల స్వనములోర్వని కన్య పటహ భాంకృతులకెభంగినోర్చి నీలకంఠములకు నృత్యంబుగరపుచు అలసి తలగిపోవు అలరుబోడి ఏ విధమున నుండయలమి ఆలీఢాది మానములను రిపుల మానమడప. సత్యభామ వంటి సుకుమారి యుద్ధం చేయడం మిక్కిలి ఆశ్చర్యంగా ఉంది. బొమ్మ పెళ్ళిళ్ళకే పోలేను అనే ఆమె రణరంగానికి ఎలా రావాలనుకుందో, మగవారిని చూస్తే చాలు చాటుకుపోయే వనిత శత్రువులను గెలవాలని ఎలా చూసిందో, బంగారపుడు ఉయ్యాల ఎక్కడానికి భయపడే ముగ్ధ గరుత్మంతుని వీపుపై ఏ ధైర్యంతో ఎక్కిందో, చిలికత్తెల కోలాహల ధ్వనిని ఓర్చుకోలేని కన్య భేరీ భాంకారాలకు ఎలా ఓర్చుకుందో, నెమళ్లకు నాట్యం నేర్పుతూ అలసిపోయి పక్కకు తప్పుకొనే సుకుమారి ఆలీఢం మొదలైన ప్రమాణాలు కల భంగిమలతో శత్రువులను మర్దించడానికి ఏ రీతిగా నిలిచిందో. వీణ చక్కగా పట్ట వెరవెరుంగని కొమ్మ బాణాసనం బెట్లు పట్టనేర్చి మ్రాగున తీగె కూర్పంగ నేరనిలేమ గుణమునే క్రియ ధనుకోటి గూర్చి సరవి ముత్యము గ్రువజాలని అబల ఏ నిపుణత సంధించే నిశిత శరము
చిలుకకు పద్యంబు చెప్పనేరని తన్వి అస్త్రమంత్రములెన్నడు అభ్యసించి పలుకుమనిన పెక్కు పలుకని ముగుద ఏ గతిన నర్చె సింహ గర్జనములు అనగ మెరసె త్రిజగదభిరామ గుణధామ చారు సత్యభామ సత్యభామ. వీణను చక్కగా పట్టుకునే ఉపాయమే తెలియని ముద్దరాలు ధనుస్సును పట్టుకొనడం ఎలా నేర్చిందో, చెట్టుకు తీగెను కూర్చలేని కాంత వింటి కొమ్ముకు నారిని ఎలా కూర్చిందో, ఒక క్రమంలో ముత్యాలు గుచ్చలేని అబల వాడి బాణాలను వింటిలో ఏ పుణ్యంతో సంధించిందో, చిలుకకు పద్యాలు చెప్పలేని ముగ్ధ అస్త్రమంత్రాలు ఎప్పుడు నేర్చుకున్నదో, మాట్లాడమని అడిగినా కానీ ఎక్కువగా మాట్లాడని వనిత సింహ గర్జనలు ఎలా చేసిందో అనుకునేలా ముల్లోకాలలోనూ మనోహరమైన గుణాలకు స్థానమైనది, అందమైనది, నిజమైన భామ అయిన ఆ సత్యభామ ఒప్పింది. జావల్లీ ధ్వని గర్జనంబుగ సురల్ సారంగయూథంబుగా ఆ విల్లు ఇంద్రశరాసనంబుగ సరోజాచుండు మేఘంబుగా తా విద్యుల్లత భంగి ఇంతి సురజిద్దవాగ్నిమగ్నంబుగా ప్రావృట్కాలము చేసి బాణచయము అంబశ్రీకర శ్రేణిగాన్. ఆమె యుద్ధం చేసే సమయంలో వర్ష ఋతువు వచ్చినట్లుగా ఉంది. పద్మాక్షుడు మేఘంగా, ధనుష్టంకారం మేఘ గర్జనగా, దేవతలు చాతక పక్షులుగా, విల్లే ఇంద్రచాపంగా, తానే మెరుపు తీగగా, బాణ సమూహం నీటి ధారలుగా, రాక్షసులనే దావాగ్నిని ముంచివేస్తూ సత్యభామ రణరంగాన్ని వర్ష సమయంలా చేసివేసింది. రవి బింబమై రాకేందు బింబమై రవి బింబమై ఒప్పు నీరజాతే క్షణ నిమ్మగంబు కందర్పకేతువై ఘనధూమకేతువై అలరు పూబోడి చైలాంచలంబు భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై మెరయు ఆకృష్టమై మెలత చాపము అమృత ప్రవాహమై అనల సందోహమై తనరారు ఇంతి సందర్శనంబు హర్షదాయియై మహారోషదాయియై పరగు ముద్దరాలి బాణవృష్టి హరికి హరికి చూడ అందంద శృంగార వీర రసములోలి విస్తరిల్ల. సత్యభామలో శ్రీకృష్ణునికి శృంగారం, నరకాసురునికి వీరం రెండూ ఒకేసారి కనిపించాయి. పద్మాల లాంటి కన్నులు గల సత్యభామ యొక్క అందమైన ముఖం పూర్ణచంద్ర బింబంగాను, సూర్యబింబంగాను, ఆమె పైట చెంగు మన్మథ ధ్వజంగాను, గొప్ప ధూమకేతువుగా లాగి పట్టడంతో వలయాకారంగా ఉన్న ఆమె విల్లు మన్మథుని వలయంగా, ప్రళయ సూర్యుని మండలంగా, ఆమె రూపం అమృత ప్రవాహంలో చూడ చక్కనిదై, అగ్నిపుంజంలా తేరి చూడరానిదై, ఆమెలో అప్పటికప్పుడే శృంగారరసం, వీరరసం ఇమిడిపోయినట్లుగా ఆ ముద్దరాలు కురిపించే బాణవర్షం హరికి ఆనందాన్ని, నరకాసురునికి మహారోషాన్ని కలిగించింది. ధన్యవాదాలు.